హోంమంత్రి అనితపై గతంలో అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. కడప జిల్లా పులివెందులలో వర్ర రవీంద్రరెడ్డి అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. గతంలో టీడీపీ నేత వంగలపూడి అనితపై సోషల్ మీడియాలో అసభ్యంగా పోస్టులు పెట్టాడు వర్ర రవీందర్ రెడ్డి. ఈ రోజు కడప నుంచి అనంతపురం జిల్లా కదిరి వెళ్తున్న వర్రాను పోలీసులు అరెస్టు చేశారు. మరోవైపు టీడీపీ నేతగా ఉన్నప్పుడే వర్ర రవీంద్రరెడ్డిపై అనిత సీరియస్ అయ్యారు. వర్రా పెట్టే పోస్టులకు ఖచ్చితంగా భవిష్యత్తులో మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. గతంలో వర్ర రవీందర్ రెడ్డిపై అనిత ఏమన్నారో ఇప్పుడు చూద్దాం. రవీంద్రరెడ్డి పులివెందుల్లో ఉన్నావు, ఓకే. జగన్మోహన్ రెడ్డి గారు అడ్డాలో ఉన్నావు, జగన్మోహన్ రెడ్డి కనుసన్నల్లో చల్లగా ఉన్నావు. ఎన్ని రోజులు ఉంటావో కాసుకో, లెక్క పెట్టేసుకో. రోజులు ఎప్పుడు ఒకలా ఉండవు. నువ్వు రాసిన ప్రతి రాతకి, నువ్వు వాగిన ప్రతి వాగుడికి, నువ్వు పెట్టిన ప్రతి పోస్ట్కి, నువ్వు చేసిన ప్రతి షేర్కి కూడా నా కొడుక ఆలోచించుకో. దానికి సంబంధించిన క్లియర్ కట్గా పర్యవేశానం ఎలా ఉంటుందో నీకు ఇన్ ఫ్యూచర్లో తెలుస్తుంది. ఇన్ ఫ్యూచర్లో గ్యారంటీగా తెలుస్తుంది. ఇలాంటి వాడు ఒక్కడి గురించి మాట్లాడిన ఇలాంటి వాళ్ళు కొన్ని వందల మంది పెయిడ్ ఆర్టిస్టులు ఉన్నారు. జీతం గురించి పనిచేసే వాడికే అంత దమ్ముంటే ప్రజా సంక్షేమం గురించి, ఆడవాళ్ళ సంక్షేమం గురించి, మహిళా సంక్షేమం గురించి పోరాడుతున్న మాకెంత ఉండాలండి ధైర్యం. కాకపోతే ఎవరైతే టీడీపీ మహిళల్ని టార్గెట్ చేసి ఎవరైతే సోషల్ మీడియాని మేనేజ్ చేస్తున్నారో, వాళ్ళు ఎవరినైతే ఒక వెపన్గా వాడుకుంటున్నాడో వాడి ఫోటోలు మీ పక్కన ఉండడం అన్నది మాకు కొంచెం బాధ కలిగించింది. అతగాడిని ప్రపంచానికి చూపించాలి కాబట్టి ఈ ఫోటో కూడా నేను డిస్ప్లే చేస్తున్నా. దయచేసి ప్లీజ్. అతగాడేనండి, చూసారా పిఎల్ ఎక్కనున్నాడు, భారతీయ సిమెంట్ డైరీ చేతిలో. అసలు అంటే ఏం లేదంటే మరి భారతిరెడ్డి గారే సమాధానం చెప్పాలి. లేకపోతే భారతిరెడ్డి గారు వాడినైనా పిలిచి మందలించడమో, లేకపోతే అతగాడిని చాచిపెట్టి ఒకటి కొట్టడమో చేస్తే కొంచెం మహిళల తరపున మేమందరం కూడా ఆనందిస్తాం. లేదు, కాదు, కూడదు, ఇలాగే ఉంటారు అనుకుంటే కనుక మా పని మేము చేసుకోవాలి. ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, గతంలో వంగలపూడి అనితపై కామెంట్ చేసిన వ్యక్తిని మొత్తానికి పోలీసులు అరెస్ట్ చేశారు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ఉమశ్రీ, మొత్తం మీద చూసుకుంటే కనుక ఏదైతే కడప జిల్లా పులివెందులకు సంబంధించి కూడా వర్రాకి సంబంధించి కూడా పోలీసులు ఎట్టకేలకు ఈ రోజు అరెస్ట్ చేసినట్టు కూడా తెలుస్తా ఉంది. అయితే సిఐడి అధికారులు అతను పులివెందుల నుంచి అనంతపురం జిల్లా కదిరి వెళ్తున్న సమయంలో అతను అరెస్ట్ చేసినట్టు కూడా గుర్తించారు. అయితే అరెస్టుకు సంబంధించి ఇంకా ఎటువంటి కారణాలు అయితే వెలికి తీయని పరిస్థితి కనిపిస్తా ఉంది. గతంలో సోషల్ మీడియాలో ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మహిళలపై అసభ్యకరమైన పదజాలం, అసభ్యకరమైన వ్యాఖ్యలు చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. సో ఈ నేపథ్యంలోనే గతంలో పెట్టిన కేసులన్నిటికి సంబంధించి కూడా ప్రస్తుతం వెలుగు తీస్తున్నట్లు కూడా కనిపిస్తా ఉంది. దానిలో భాగంగానే ఈ రోజు ఏదైతే పులివెందుల నుంచి ఆయన కడప అనంతపురం జిల్లా వెళ్తున్న సమయంలో కూడా అతన్ని పోలీసులు అదుపులో తీసుకున్నట్లు కూడా తెలుస్తా ఉంది. అయితే అతను ఏ పోలీసులు తీసుకున్నారు, సిఐడి పోలీసులు తీసుకున్నారా, అసలు మామూలు పోలీసులు తీసుకున్నారా అనే దానికి సంబంధించి అయితే క్లారిటీ లేదు. కానీ మొత్తం మీద అయితే మాత్రం అతను అరెస్ట్ చేసినట్లు కూడా తెలుస్తా ఉంది. అతను అరెస్ట్కి ఎటువంటి కారణాలు చూపిస్తారు ఏంటి అనే దానికి సంబంధించి కూడా పోలీసులు అయితే ఇంకా వెలువరించిన పరిస్థితి కనిపిస్తా ఉంది. మరి దీనికి సంబంధించి కూడా పోలీసులు కొంత క్లారిటీ అయితే ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. సాయంత్రానికి దీనికి సంబంధించి కూడా ఆయన్ని అరెస్ట్ చూపించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏదైతే వర్ర రవీంద్రారెడ్డికి సంబంధించి కూడా గతంలో అనేకమైన పోస్టులు, ముఖ్యంగా టీడీపీ మహిళా అధ్యక్షులు, అప్పటి మహిళా అధ్యక్షులు, ఇప్పటి హోంమంత్రిపై అనితపై చాలా వ్యక్తిగత ఆరోపణలు, వ్యక్తిగత దోషణలు, వ్యక్తిగతంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన పరిస్థితి కనిపించింది. కొద్దిసేపటి క్రితం కూడా ఆమె పాత వీడియోలో కూడా ఆమె ఏ రకంగా హెచ్చరికలు జారీ చేస్తుందో మనం చూడొచ్చు. మస్తీ. రైట్, థ్యాంక్ యూ శివ.